మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. సర్కారు తీరుకు నిరసనగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు. హుజూరాబాద్ లోపల మేము ధర్నా కార్యక్రమం చేసినాం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఈరోజు నష్టం జరుగుతుందని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక ముందు గ్రామాల లోపల మేమందరికీ కూడా వివరించాల్సింది. ఎందుకంటే ప్రజల లోపల కూడా ఆల్రెడీ ఈ ప్రభుత్వము వాగ్దానాలు కానీ గ్యారెంటీలు కానీ చేస్తలేమని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు కానీ ఎటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి ఏ మంచి పనులు కూడా వీళ్ళకు సహించడం లేదు. కాబట్టి అన్నింటినీ కూడా ఆపేలు ఇలా కేవలం కాంట్రాక్టులను దృష్టిలో పెట్టుకుని 20% మీద వాళ్ళు నడిపించుకుంటా ఇలా రాష్ట్రాన్ని ఎలా తీసుకుంటారు తప్ప వాళ్ళకి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా డబ్బులు ఇస్తున్నారే కానీ ఇలా పెన్షన్లు మాత్రం ఇస్తలేరు. రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ఆపినటువంటి సందర్భం. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా ఇప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్ల ఎండగడతాం. వారిని ఖచ్చితంగా వారిని బదార్కిస్తామని చెప్పి సాధారణంగా మనం చేస్తున్నాం. జగదీష్ రెడ్డి గారిని వెంటనే సస్పెన్షన్ నుంచి రద్దు చేసి వారిని మళ్లీ అసెంబ్లీలో కూడా వారిని మాట్లాడే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అది తక్షణమే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.